లూకాసు సువార్త 13వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నదని దేనితో దాన్ని పోల్చును? ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించెను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. ఈ మాట మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనంలో కూడా రాయబడి ఉన్నది. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించినంత చెట్టగును. హల్లెలూయా. ఈరోజు ఆవగింజ గురించిన ఉపమానం మనం చెప్పుకుంటున్నాం. ఆవగింజ గురించి బైబిల్లో ఎంత చక్కగా రాయబడిందంటే, ఆవగింజ కూర మొక్కల అన్ని విత్తనముల్లో కూడా చాలా చిన్నదంట. ఆ విత్తనము చూడటానికి ఆవగింజ చాలా చిన్నదిగా కనబడిద్దంట. కానీ అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదిగా ఉంటదంట. ఇంతకు ముందు మనం చూసాం, గోధుమలను చూసాము. గోధుమలు అంటే ఎవరు? రాజ్య సంబంధులు, మంచి విత్తనాలు గోధుమలు. మొదటి ఉపమానము దేన్ని సూచిస్తుంది అంటే, మొదటి ఉపమానం అయితే వ్యక్తిగతంగా ప్రభు రాజ్యము గురించి, వ్యక్తిగతంగా వారి జీవితంలో ప్రభు రాజ్య స్థాపన ఎలా జరగాలన్న దాని గురించి తెలియపరచబడుతుంది. అక్కడ విత్తనమేమో దేవుని వాక్యము. రెండో ఉపమానములో విత్తనం ఏంటంటే మంచి విత్తనాలు, గురుగులు అని రెండు రకాల విత్తనాలు ఉన్నాయి. మంచి విత్తనాలు గోధుమలు, అవి రాజ్య సంబంధులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గురుగులు దుష్టుని సంబంధులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపమానము ద్వారా, ఈ ఉపమానము దేనికి సూచిస్తుంది అంటే, ఈ ఉపమానము దేవుని రాజ్యపు యొక్క క్రియలను, దేవుని రాజ్యపు యొక్క ప్రభావాన్ని సూచిస్తుంది. ఏంటండి ఈ ఉపమానం దేన్ని సూచిస్తుంది? దేవుని రాజ్యము యొక్క ప్రభావము, దాని యొక్క శక్తిని చూపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, చాలా జాగ్రత్తగా నా మాటలు మీరు గమనించవలసిందిగా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ఉపమానములో ఈ ప్రపంచములో దేవుని యొక్క, అంటే దేవుడు నియమించిన విత్తు కాలము, కోయి కాలము గురించి మనకు తెలుసు. ఈ భూమి నిలిచి ఉన్నంత వరకు విత్తు కాలము, కోయి కాలం అనే రెండు సమయాలు ఉన్నాయి. విత్తనము విత్తబడినప్పుడు అది పంట కోసే సమయము కూడా ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విత్తనము, ఈ మూడవ ఉపమానములో ఈ ఆవగింజ అనే విత్తనము దేన్ని సూచిస్తుంది అంటే సంఘాన్ని సూచిస్తుంది. దేన్ని సూచిస్తుందండి? సంఘాన్ని సూచిస్తుంది. ఈ సంఘం అనే ఈ విత్తనము అంతకుముందు పొలములో నాటబడింది. మొదటి ఉపమానములో విత్తనం ఎక్కడ నాటబడింది? హృదయం అనే నేల మీద నాటబడింది. రెండో విత్తనము, రెండో ఉపమానములో గురుగులు, గోధుమలు ఒక పొలము దేనికి సూచన? భూమికి సూచన. ఈ భూమి మీద రాజ్య సంబంధులు ఎలాగుంటారు, ఆ రాజ్యం, దేవుని రాజ్యము కాకుండా ఈ లోక సంబంధులు ఎలా ఉంటారు అన్నది రెండో ఉపమానంలో చూసాము. ఈ ఉపమానంలో కూడా పొలములో నాటబడటం అంటే ఈ భూమిలో, ఈ నేలలో నాటబడటం, ఈ ప్రపంచములో నాటబడటం. ఇంకా దగ్గర మాట చెప్పాలి అంటే మొదటిగా వ్యక్తిగతంగా ఒక దేవుని రాజ్యం ప్రభావం మనం చూసాము. రెండవ దాంట్లో వ్యక్తిగతంగా ఒక ప్రపంచములో దేవుని రాజ్య సంబంధం ఎలా జీవిస్తారని గోధుమల ఉపమానం ద్వారా చూసాము. మూడవ ఉపమానము ద్వారా దేవుని రాజ్యం యొక్క ప్రభావము, పరివర్తన, మార్పును ఈ భూ ప్రపంచంలో ఎలా ఉంటుంది అనేది మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మీరైతే దేవుని సంఘములో ఎవరైతే మొదటి ఉపమానము రెండో ఉపమానములో మేము రాజ్య సంబంధులము, వ్యక్తిగతంగా దేవుని రాజ్యం మాలో ప్రభావితము చెందింది అనే వారందరూ ఒక కలయిక ద్వారా ఏర్పాటయ్యే స్థలమే సంఘము. దాన్నే పరిశుద్ధుల సముదాయము. చర్చ్ అంటే, చర్చ్ అనే పదం ఎక్లేసియా అనే పదము నుంచి వచ్చింది. చర్చ్ అంటే పరిశుద్ధుల సముదాయము. ఈ సంఘము అనే 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 సముదాయము ఎవరు అంటే దేవుని వ్యక్తిగతంగా దేవుని రాజ్యము చేత ప్రభావితము చెందిన వారు దేవుని సంఘముగా చేరి పరిశుద్ధుల సముదాయంగా చేరి దేవుని ఆరాధిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మీరైతే మొదటి ఉపమానం విన్నట్లయితే మీ జీవితములో హృదయం అనే నేల మంచి నేలగా ఉంటది. రెండో ఉపమానము ద్వారా మీరు గుర్తించింది ఏంటంటే నేను దేవుని రాజ్యపు సంబంధిని, నేను గోధుమలు. మూడవ ఉపమానం ద్వారా మీరు గుర్తించాల్సింది ఏంటంటే నేను సంఘములో ఒక వ్యక్తిగా సంఘములో నేను ఉన్నాను అనేది మీరు గుర్తించాలి. ఇక్కడ ఈ విత్తనం మొదటిగా ఎవరై ఉన్నారంటే యేసు ప్రభు వారై ఉన్నారు. చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి. యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఈ ప్రపంచములో ఈయన నాటబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విత్తనము నాటబడాలి, కోయబడాలి అంటే యేసు ప్రభు జీవితము చూస్తే యేసు ప్రభు ఒక విత్తనముగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. అంతేకాకుండా ఆదాము వలన వచ్చిన పాపము ఈ భూమి మీదకి ఆదాము వలన ఎలాగైతే పాపం వచ్చిందో ఆ పాపము మనిషి నుంచి దూరపరచడానికి, తిరిగి దేవుని పిల్లలను దేవుడు తిరిగి సమకూర్చటానికి ఆయన ఒక ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక ప్రకారము యేసు ప్రభు వారిని ఈ భూమి మీదకి ఆయన పంపించాడు. యేసు ప్రభు వారికి భూమి మీదకి ఒక విత్తనములాగా ఆయన పంపించాడు. విత్తనములాగా ఆయన వచ్చి ఏం చేశాడంటే ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించాడు. మొదటిగా ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే యేసు ప్రభు వారు. మొదటిగా ఈ భూమి మీద యేసు ప్రభు ద్వారా ఈ సర్వ మానవాళిని రక్షించుకోవాలనుకున్నాడు కాబట్టి యేసు ప్రభువే ఒక విత్తనముగా మార్చబడ్డాడు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించాడు. ఆయన జీవించిన తరువాత ఈ భూమిలో ఏమి చేయబడ్డాడు? నాటబడ్డాడు. 33 సంవత్సరాలు జీవించి ఆయన భూమిలో 3 దినాల పాటు ఆయన నాటబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు అనే వ్యక్తి ద్వారా ఈ భూమి మీద మొదటిసారిగా పరలోక రాజ్యము స్థాపించబడింది. అంతేకాకుండా యేసు ప్రభు ద్వారా అద్భుతాలు, సూచక క్రియలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, సువార్త మొదటిసారిగా పరలోక రాజ్యము సమీపిస్తుంది. మారు మనస్సు పొంది మీరు పరలోక రాజ్యములోనికి చేరండి అని మొదటిసారిగా సువార్త ప్రకటించి అద్భుతాలు చేసి సూచక క్రియలు చేసి ఈ భూమి మీద మొదటిసారిగా యేసు ప్రభు వారు పరలోక రాజ్యాన్ని స్థాపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఆయన ఒక్కడే అయినా కూడా ఒక్క విత్తనముగానే ఈ భూమిలో నాటబడ్డాడు. కానీ ఈ భూమిలో నాటబడిన ఆ విత్తనములాగా ఆయన అయినప్పుడు ఆయన కథ ముగింపబడలేదు. చాలా మంది అనుకున్నారు, అపవాది కూడా అనుకుంది, ఒక వ్యక్తే కదా ఒక వ్యక్తి సర్వమాన్యవాళి పాపాలను ఎలా పోగొట్టగలడు, ఎలా తీసివేయగలడు, ఈ ఒక్క వ్యక్తి ఏమి చేయగలడు? చాలా మంది ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతారు. ఏంటి అంటే ఒక వ్యక్తే కదా, ఒక వ్యక్తి మరణము ద్వారా సమస్త మానవాళి పాపాన్ని ఎలా తీసివేయగలుగుతారు, ఎలా తీసివేయబడింది? అవును, ఒక వ్యక్తే యేసు ప్రభు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక విత్తనములాగా ఆయన భూమిలో నాటబడ్డాడు. 3 రోజులు ఆయన చుట్టూ, ఆ విత్తనము చుట్టూ ఏముందంటే చీకటే ఉంది. ఆ విత్తనము చుట్టూ ఏముంది?
చీకటే ఉంది. కానీ 3 రోజుల తరువాత ఆయన దేవుని ఆత్మ చేత ఆయన తిరిగి లేచాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది యేసు ప్రభు ప్రాణాన్ని సిలువలో తీశారు అనుకుంటున్నారు. యేసు ప్రభు వారు ఏమన్నారు? నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతాను అని అన్నాడు. ఆయనే ఆ సిలువలో ఆ మేకుల మధ్య వేలాడుతూ చివరి రక్తం బొట్టు వరకు కార్చిన తరువాత కూడా ఆయన ఏం పలికాడంటే, తన ప్రాణం అప్పటికీ పోలేదు, ఆయనే ప్రాణం పెట్టాడు. ఆయన కల్వరిలో ఏమి పలికాడంటే, నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి అని ఆయన ప్రాణాన్ని అప్పగించి పెట్టాడు. చాలా మంది ఆయన ప్రాణాన్ని తీశారు అనుకున్నారు. ప్రాణాన్ని తీయలా, ఆయన ప్రాణం పెట్టాడు. ఆయనే ఒక విత్తనముగా భూమిలో నాటబడ్డాడు. ఆయన 3 రోజుల తరువాత తిరిగి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి లేచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఆ విత్తనములాగా సాధారణమైన విత్తనము, చిన్నదైన విత్తనము ఏమి చేస్తుందిలే అనేటట్లుగా నీవు ఉన్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విత్తనము ఏమి చేస్తుందో తెలుసా? ఆ విత్తనము తిరిగి భూమిలో నుంచి తిరిగి లేచినాక, చెట్టు వలె లేచినాక 11 మంది యేసు ప్రభుని అనుసరించిన వారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఫలము ఎంత గొప్పగా, ఇప్పుడు ఏదైతే విత్తనముగా విత్తబడిన ఆయన తిరిగి ఫలభరితముగా ఎలాగైతే లేచాడో, ఆవగింజ చిన్నదే కానీ అది పెరిగినప్పుడు పూల మొక్కలన్నిటిలో కూడా పెద్ద చెట్టు అవుద్దంట, పెద్ద వృక్షం అయిద్దంట. ఆయన ఫలము అక్కడితో భూమిలో నాటబడినప్పుడు, ఆ భూమిలో 3 దినాలు ఆ సమాధిలోకి వెళ్ళినప్పుడు ఆయన కథ ముగయలేదు. కానీ ఆయన కథ ఆరంభమైంది, ఆయన ఫలము ఆరంభమైంది. విత్తనముగా విత్తబడిన ఆయన ఫలము ఎలా చూస్తున్నామంటే, 11 మంది శిష్యులు ఒక్కరే ఏమి చేయగలన్న ఒక్కరు 11 మంది శిష్యులు యేసు ప్రభుని అనుసరించిన వారు, యేసు ప్రభుని వెంబడించిన వారు. ఈ 11 మంది శిష్యులు యేసు ప్రభు లాగా, యేసు ప్రభు చేత ప్రభావితము చేయబడి తిరిగి వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇదిగో ఆ యేసు ప్రభుకు మేము సాక్షులము, మేము ఆ యేసు ప్రభుని నిదానించి చూసాము, మేము ఆ రక్షణను నిదానించి చూసాము, ఆ రక్షణను మేము తాకాము, ఇదిగో పరలోక రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొందండి అని వారు కూడా మొదలెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆరంభ దినాలలో వాళ్ళు ఎలా ఉన్నారు? ఆరంభ దినాలలో మనుషులు వారి గురించి ఏం చెప్పుకున్నారో తెలుసా? అపోస్తుల కార్యములు తీయండి, అందరూ అపోస్తుల కార్యములు తీయండి, 5వ అధ్యాయము 32, 33. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని చంపనుద్దేశింపగా, సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి, ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుదని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల నిమిత్తము మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినముల మునుపు దూదా లేచి తానొక గొప్పవాడునని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వారితో కలిసి కొనిరి. వారికి లోబడిన వారందరూ చెదరి వృద్ధులైరి. వానికి తరువాత జనసంఖ్య దినముల్లో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయనా అది వ్యర్థమగును.
దేవుని వల్ల కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడుచున్నారు సుమి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఇక్కడ వీరిని సువార్త ప్రకటిస్తున్నారని, ఈ సువార్తకు మేము సాక్షులని, యేసు ప్రభు వారి గురించి ప్రకటింపనారంభించిన ఈ శిష్యులను చూస్తూ శిష్యులు కూడా అనేక అద్భుతాలు చేస్తున్నారు, అనేక ఆశ్చర్యక్రియలు చేస్తున్నారు. వారు యేసు ప్రభు చేసిన దానికంటే ఎక్కువ అద్భుతాలు చేయడం మొదలు పెట్టారు. నీడ పరంగానే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేకటం మొదలు పెట్టారు. అలాంటి సమయంలో మనుషులు చూసి వాటిని పట్టుకొని వచ్చి చెరసాల్లో వేసి కొట్టి వారందరి ముందు నుంచోబెట్టినప్పుడు, అక్కడ ఒక కోర్టులో నుంచోబెట్టినప్పుడు అక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతూ వచ్చాడు, వీళ్ళని బయటికి పంపించండి, నేను మీతో ఒక మాట మాట్లాడతానని ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలు అనే వ్యక్తి ఒక మాట మాట్లాడుతున్నాడు వారి గురించి. ఏంటంటే, ఒకప్పుడు దూదా అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి దాదాపు కొంతమంది శిష్యులు వెంబడించారు. కానీ అతను మరణించిన తరువాత వారు ఏమైపోయారు? వారు ఎక్కడి వారు అక్కడ చెదిరిపోయారు. ఆ తర్వాత యూదా అనే ఒక వ్యక్తి వచ్చాడు జనసంఖ్య దినముల్లో. అతన్ని కూడా కొంతమంది వెంబడించారు. అతను కూడా అతను మరణించిన తర్వాత అతని తరువాత ఉన్న వారందరూ చెదిరిపోయారు. అతని తర్వాత ఉన్న వారిలో ఉన్న ఆ ప్రేరేపణ, ఆ వెలుగు అక్కడితో ఆగిపోయింది. అయితే వీరిని మీరు అలా విడిచిపెట్టండి. వీరిలో ఉన్న ఈ కార్యాలు, ఈ ఆలోచన, ఈ క్రియలు దేవుని నుంచి వచ్చినవా లేకపోతే వారి నుంచి వచ్చినవా? వారిలో నుంచి వస్తే, మనుషుల్లో నుంచి వస్తే అది వారి ప్రయత్నము వ్యర్థమైపోయింది ముందున్న వారిలాగే. లేకపోతే దేవుని దగ్గర నుంచి వచ్చినవా? మీరు దేవుని సంబంధులుగా ఉండి ఈ కార్యాలు చేస్తున్నారా? జాగ్రత్త సుమా, మీరు దేవునితో. ఆ మాట చాలా అద్భుతమైన మాట. ఏంటంటే, మీరు ఒకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమి. ఎవరితో పోరాటం చేసే వాళ్ళు అవుతారంట? మన మీదకి ఎవరైనా వస్తే ఎవరితో పోరాటం చేస్తారంట? దేవునితో పోరాటము చేస్తారంట. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. యేసు ప్రభు నేను అనుసరిస్తున్నాను, ఆ యేసు ప్రభు నన్ను ప్రభావితము చేశాడు, ఆ యేసు ప్రభు రాజ్యంలో నేనున్నాను అన్న ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభు లాంటి కార్యాలు చేస్తారు. అది మనలో గొప్పతనం బట్టి కాదు, కానీ ఆ రాజ్యం యొక్క అధికారాన్ని బట్టి, ఆ రాజ్యం యొక్క శక్తిని బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వారి గురించి చెప్పబడింది కదా. వారి గురించి ఏం చెప్పబడింది? వీరు దేవుని నుంచి కార్యాలు చేస్తే జాగ్రత్త. మీరు వారితో పోరాడుతున్నారంటే వారితో పోరాడట్లేదు, కానీ మీరు దేవునితోనే యుద్ధం చేస్తున్నారు, దేవునితోనే పోరాడుతున్నారు. జాగ్రత్త అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లోకంలో ఉన్న నీవు పరలోక రాజ్యంలో నువ్వు ఉంటే, పరలోక రాజ్యంలో నీవు గనక పరలోక రాజ్యంలోకి చెందిన వ్యక్తిపై సంఘములో ఉంటే, సంఘము ద్వారా దేవుడు చేసే కార్యాలు చూడటానికి ఆవగించ చిన్నదిగా ఉన్నా వాటి కార్యాలు చాలా గొప్పగా ఉన్నట్లుగానే, ఆరంభంలో యేసు ప్రభు వారు విత్తనముగా నాటబడిన నేటికి ఆయన యొక్క యేసు ప్రభు వారు విత్తనమై ఫలించి చెట్టు వలె అయితే ఆయన కొమ్మల మీద పక్షులు వచ్చి ఉన్నాయి అంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు లోకములో ఉన్న వారి వలె ఉన్నావా? లేకపోతే లోకము చాలా సందర్భాల్లో ఈ మాట వాక్యాన్ని సిద్ధపడుతున్నప్పుడు ఈ మాట చెప్పాలనుకున్నాను. చనిపోయినప్పుడు, ఈ లోకంలో చనిపోయినప్పుడు కొంతమందికి ఈ వాక్యాలు చదువుతూ ఉంటారు. ఈ వాక్యాలు ఏం వాక్యాలంటే, ఇదిగో మీరు ఇప్పుడు క్షయమైన విత్తనముగా ఈ శరీరం వెత్తబడుతుంది, అక్షయతను ధరించుకొని ఎన్నడూ పాడైపోని శరీరముగా మార్చబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఈ లోకంలో మనందరి కోసం వెత్తబడి ఆయన తిరిగి తన ఆత్మ ద్వారా తిరిగి లేచి ఆయన అనేక మందికి, మొదటిగా ఈ ఒక్క వ్యక్తి ఏమి చేస్తాడులే అనుకున్నారు. ఒక్క వ్యక్తి
11 మందిగా మార్చబడ్డారు. ఆ 11 మంది బూది అనంతముల వరకు సువార్తను తీసుకెళ్లారు. ప్రియమైన దేవుని హల్లెలూయా. ఈ 11 మంది ఎలా ఆరంభమైంది వారి పరిచర్య? వారి ఆరంభమైన పరిచర్య ఆది సంఘము, ఆది అపోస్తుల్లాగా, ఆది సంఘములాగా ఆరంభించబడింది. ఈ సంఘము ఎదుట ఈ సంఘము ఎంత పోరాటం కింద వెళ్తే, ఎంత ఒత్తిడి కింద వెళ్తే అంత వ్యాప్తి చెందింది, అంత వృద్ధి చెందింది, అంతగా సువార్త ప్రబలింది, అంతగా దేవుని రాజ్యము కట్టబడింది. ఈ రోజు మనం చూస్తున్న ఈ మిషనరీస్, ఈ రోజు మనం చూస్తున్న ఈ వైద్యము, ఈ రోజు మనం చూస్తున్న అనేకమైనవి దేవుని రాజ్యము చేత ప్రభావితము చెందబడిన వారు ఈ భూమి మీద వారు ఒక విత్తనాల్లాగా విత్తబడి వారు అనేక మందికి తరతరాలు ఆశీర్వాదం అయ్యారు. మొదటిగా వారు ఎలా విత్తబడ్డారు? యేసుప్రభు అనే విత్తనము ద్వారా, యేసుప్రభు అనే విత్తనములో నుంచి కొమ్మలు చెట్టు ఎదిగి ఎలాగైతే కొమ్మలు బయటికి వచ్చినట్లే నీవు ఒక కొమ్మవి, నేను ఒక కొమ్మని, ఆ సంఘములో నీవు అవయము, నేను అవయము. ఈరోజు నీవు విత్తబడిన అనేక మందికి నీ తరువాత తరతరాలకు ప్రభావితము చెందేలాగా నీవు ఉండాలి. సంఘము ద్వారా ఎలాగైతే దేవుని కార్యాలు నలుదిశలా వ్యాపించినవో అలాగ నువ్వు వ్యాపిస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనము మేలు పొందుకున్నాము, యేసు ప్రభుని అంగీకరించాము, యేసు ప్రభు దగ్గరకు వచ్చి మేలు పొందుకున్నాము, సంఘములో చేర్చబడ్డాము. కానీ సంఘము ద్వారా ఇప్పుడు ఈ రోజు ఎవరో నీ కోసం ప్రార్థన చేయబట్టి ఈరోజు నీవు క్షేమ స్థితిలో ఉన్నావని గ్రహించాలి. ఎవరో నీ కోసము దేవుని చేత ప్రేరేపించబడి సువార్త నీ దగ్గరికి తీసుకురాబట్టి రక్షించబడి ఉన్నావు. ఈరోజు దేవుడు ఎవరో ఒక వ్యక్తిని ప్రేరేపించి ఒక సంఘాన్ని స్థాపించబట్టి సంఘములో నీవు ఉన్నావు. ఈరోజు నీకు దేవుని ద్వారా ఇన్ని పొందుకున్న తిరిగి నీవు ఈ భూమి మీద, నేను చెప్పాను కదా, చనిపోయినప్పుడు ఈ మాటలు ఎవరు వింటున్నా, ఆఖరికి నా భూస్థాపనలో అయినా నేను క్షయమైన విత్తనముగా విత్తబడి అక్షయ శరీరము నేను ధరించుకుంటాననే మాట ఎవరికి చెప్పబడుతుందో ఆ మాట నాకు చెప్పబడాలి. నేను తిరిగి ఆ శరీరము పాడైపోని నిత్య జీవములో ఉండే ఆ శరీరాన్ని ధరించుకోవాలనుకునే వారు మాత్రము ఈరోజు ఏ విత్తనము ద్వారా రక్షించబడ్డావో, ఏ యేసు ప్రభు ద్వారా నువ్వు రక్షించబడ్డావో ఆ యేసు ప్రభు కొరకు సంఘములో ఉండి నలుదిశలా ఇదే సమాజానికి నీ ద్వారా జరగవలసిన మేలు జరగవలసి ఉన్నది. అలా జరగకపోతే ఏమైందంటే నీ విత్తనము తిరిగి మహిమ శరీరంగా ధరించబడినా నువ్వు ఏ లెక్కలోకి వెళ్తున్నావు? తీర్పులోకి వెళ్తున్నావా? నిత్య మహిమలోనికి వెళ్తున్నావా? ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. వీరికి మాత్రమే ఆ మాట చెంది ఉంది. అందుకని యేసు ప్రభు వారు చెప్తారు, మీరు ఎలాగైతే యేసు ప్రభు వారు 3 రోజులు ఆ విత్తనం భూమి కింద విత్తబడి తిరిగి ఎలాగైతే లేచి ఆ చెట్టు కథ అయిపోకుండానే ఆ విత్తనం మొలిచి ఒక గొప్ప చెట్టు వృక్షముగా ఎలాగ మార్చబడిందో నీవు కూడా సాధారణమైన వ్యక్తిలా కనబడవచ్చు. నీవు కూడా చిన్న గ్రామం నుంచే రావచ్చు, వెనక ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, చెప్పుకోవడానికి ఏ స్థితి లేకపోవచ్చు. కానీ నువ్వు చిన్నవాడివి అయినా దేవుని రాజ్యంలో ఈ చిన్న చెట్టు నీవు దేవుని పొలములో నాటబడితే, దేవుని సంఘములో కానీ ఈ భూమిలో కానీ నీవు చనిపోయినప్పుడు, నీవు ఒకరోజు చనిపోతావు కదా, ఇది ప్రభు కొరకు నువ్వు జీవించిన జీవితం అంతయు కూడా జీవించిన తరువాత నువ్వు ఒకరోజు చనిపోయినప్పుడు నీవెలా ఉంటావో తెలుసా? నీ స్థితి ఎలా ఉంటుందంటే యేసు ప్రభు ఎలాగైతే భూమిలో నాటబడ్డాడో నువ్వు కూడా నాటబడతావు. యేసన్న గారు ఇప్పుడు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది, ఈ రోజు సంఘములో ఆయన పాట లేకుండా లేదు. ఈ రోజు ఆయన చనిపోయినా ఇప్పుడు బ్రతికి ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. నానాటికి సంఘములో కార్యాలు నీ ద్వారా
నీ ద్వారా ఏమవ్వాలి? ప్రబలాలి. నీ ద్వారా దేవుని రాజ్యము స్థాపించబడాలి, ముందుకు వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో చాలా మంది, ఒక వ్యక్తి సంఘమును స్థాపిస్తాడు, ఒక వ్యక్తి కాలేజీని స్థాపిస్తున్నారు, ఒక వ్యక్తి హాస్పిటల్ని స్థాపిస్తున్నారు, కొంతమంది బిజినెస్లు చేస్తున్నారు. ఇవన్నీ దేనికోసం? ఈ లోకంలో మీరు దేనికోసం బ్రతుకుతున్నారు? ఒక మాట మీరు చెప్పాలి. ఈ ప్రశ్న చెబితేనే విలువైన విషయాలు మీరు తెలుసుకున్నారు. ఈ లోకంలో దేనికోసం బ్రతుకుతున్నారు? భర్త కోసమా? పిల్లల కోసమా? మీకోసమా? ఎవరి కోసం బ్రతుకుతున్నారు? ఈ లోకంలోకి వచ్చిందే యేసు ప్రభువుని తెలుసుకోవటానికి, ఈ లోకంలో నుంచి మనం వెళ్ళేది కూడా ఆయనతో ఉండటానికి. అదే మన గురి అయితే, అదే మన గమ్యం అయితే, ఈరోజు మనం వ్యాపారము చేస్తున్నా, ఈరోజు మనం ఏ పని చేస్తున్నా ప్రభు మహిమ కొరకే మనము జీవిస్తున్నామనే ఆలోచనతో ఉన్నప్పుడు ప్రభువుని అనుసరించటానికి మనకి ఏది అడ్డుగా నిలబడదు. ఉద్యోగం మనకు అడ్డుగా నిలబడదు, ఇంకే పరిస్థితి కూడా అడ్డుగా నిలబడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ చాలా మందికి వారు అవసరతలో ఉన్న, అంటే వారు దేవుని మందికి రాగలిగి ఉన్నా కూడా, దేవుని అనుసరించగలిగిన స్థితిలో ఉన్నా కూడా వాళ్ళు దేవుని అనుసరించడానికి ఇష్టపడరు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆదివారము దేవుని మందిరమా ఉద్యోగమా అంటే, ఒక సందర్భంలో ఉద్యోగం కాదు, నువ్వే ప్రాముఖ్యమైన వ్యక్తివయ్యా అని వస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ రోజు ఏదైనా లాభకరమైన ఉంటే, ఈరోజు ఎంత లాభకరమైందైనా దేవుడి కంటే లాభకరమైందా అని పోల్చుకోరు, దాన్ని అధిగమించి ముందుకు రావాలనుకోరు. వారి జీవితంలో ఎలా ఉంటుందంటే, వారు అసలు సంఘములో ఎందుకు చేర్చాడు నిన్ను యేసు ప్రభు వారు? నిన్ను సంఘములో ఎందుకు అవయముగా, ఎందుకు ఆయన సంఘములో నిన్ను చేర్చాడు? వ్యక్తిగతంగా నీవు రక్షించబడిన నీవు సంఘముతో ఎందుకు జోడీకరం అయ్యావంటే, వ్యక్తిగా నువ్వు దేవుణ్ణి అనుసరించాలి. ఒకరికొకరు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. 1 to 1 అంటే ఒకరి కొరకు ఒకరు దేవునిని పురుకొల్పుకుంటూ నడవాలి. అంతేకాకుండా ఒక సముదాయముగా వెళ్ళి సంఘముల ఒక చోట ఉండి ఒక పట్టణాలను మార్చాలి, ఒక ప్రాంతాన్ని మార్చాలి, ఒక గురి కలిగిన పరిచర్య చేయాలి. పాస్టర్ ఈమె దేవుని బిడ్డలారా, మనము దేవుడు ఒక వ్యక్తిని ప్రభు కొరకు త్యాగము చేసి నిన్ను ఇక్కడికి నడిపించింది ఇక్కడితో ఆగిపోవటానికి కాదు, సంఘము కూడి ఇక్కడే ఉండటానికి కాదు. సంఘములో నుంచి ఈ రాజ్యము ఈ సంఘము లోపలే కాదు, సంఘము నుంచి నలుదిశలా వ్యాపించాలి. నలుదిశలా ఎవరు వ్యాపిస్తారు? పాస్టర్ గారు ఒకరా? పాస్టమ్ గారు ఒకరా? పాస్టర్ గారు పాస్టమ్ గారిని ఎన్నుకొని సంఘాన్ని స్థాపించారు దేవుడు. కానీ ఇక్కడ దేవుని రాజ్యము వ్యాప్తి చేయాలంటే ఒక సముదాయము కావాలి. ఆ సముదాయాలుగా ఉండటానికే మీరు ఈ మందిరములో ఉన్నారు. ఒక్కరు వెళ్తే 1000 మంది అయితే, ఇద్దరు వెళ్తే 10,000 మంది అయితే, మరి సముదాయం వెళ్తే ఎంతమంది? ఈరోజు దేవుని రాజ్యము పరిపూర్ణ స్థాయిలో ఒక వ్యక్తి తెలుసుకోబోబట్టి ఆ వ్యక్తి ఇంకా వారి జీవితంలో ప్రభువు కాకుండా ప్రథమ స్థానాన్ని వేటికో ఇస్తున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవునికి మాత్రమే, దేవుడు ఏదైతే ప్రణాళికతో మనుషులు రక్షించుకోవాలని ఆయన విత్తనముగా మార్చబడ్డాడో నువ్వు మార్చబడాలి. నువ్వు మార్చబడాలంటే యేసు ప్రభు విత్తనముగా మార్చబడక ముందు దేవుని రాజ్యాన్ని స్థాపిస్తూ దేవుని క్రియలు జరిగిస్తూ వచ్చిన కాలమానంలో ఉన్నావు. చేస్తున్నావా? వెళ్ళి చేయిబెట్టి ప్రార్థన చేస్తున్నావా? వెళ్ళి ఇంటింటిని దర్శిస్తున్నావా? మన పని కోసం అయితే వెళ్తాం, ప్రభు కార్యాల కోసం ఎందుకులే ఈరోజు కాదు రేపు అని కాలము దాటుకుంటూ వస్తాం. వీళ్ళని చూసి ఏమన్నారు తెలుసా? శిష్యులను చూసి, వీరు విద్య లేని పామరులు కదా, వీరేమి చేయగలరు అన్నారు. వీరు అంటే విద్య కలిగిన వాళ్ళంటే ఏంటి? ఏదైనా ఒక వృత్తిలో నేర్పరగలిగిన వారని. యేసు ప్రభుని అనుసరిస్తున్న వీరిని చూసి వాళ్ళు ఏమన్నారంటే, విద్య లేని పామరులు వీరేమి చేయగలుగుతారు?
ఈరోజు నాకు విద్య లేదు, నాకు ఏమీ లేదు, అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు డబ్బు లేదు, నాకు ఒక స్థాయి లేదు, నాకు జ్ఞానము లేదు అని ఏదో ఒక సాకు వెతుకుతున్నావు. ఈ 11 మంది ఈ భూతి గతంతుల వరకు సువార్తను మోసుకొని వచ్చిన ఈ 11 మంది విద్య లేని వారే, విద్య లేని పామరులే. వాళ్ళు ప్రవీణులు కాదు, కానీ యేసు ప్రభును చూస్తూ అనుసరించారు. వారు యేసు ప్రభును అనుసరించారు. ఈరోజు యేసు ప్రభును అనుసరించే వ్యక్తివైతే చాలు. విద్యతో నీకు అవసరం లేదు, నీకు నైపుణ్యముతో అవసరం లేదు. ఆయన నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, నా ఆత్మ చేత కార్యాలను జరిగిస్తా అన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకెందుకు భయము? అందుకనే లోకములో రాజును తీసుకొని ఆ రాజుకు కావాల్సినవి నేర్పించడు, కానీ ఏమీ లేని వ్యక్తిని, అంటే నైపుణ్యమే లేని వ్యక్తిని తీసుకుని రాజుగా దేవుడు చేస్తాడు. అందుకనే లోకములో జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఎంచుకున్నారంట, బలవంతుల్ని సిగ్గుపరచుటకు బలహీనుని ఎన్నుకున్నారంట. ఈరోజు నేను బలహీనురాల్ని, నేను వెర్రిదాన్ని అని అంటున్నా, నీవే కావాలి యేసు ప్రభుకి. నశించిపోతున్నాను నేను, నా శ్రమల నుంచి నలిగిపోతున్నా, నీవే కావాలి యేసు ప్రభుకి. ఎందుకు? నీవు దేనికి పనికిరావు అని అనేవారు వాళ్ళకి పనికిరావేమో, మనుషులు ఎవరికి పనికిరావేమో, దేవుడికి పనికొస్తావు. నిన్ను చేసింది మనిషి కాదు, మనిషి కోసం బ్రతకటానికి కాదు, దేవుడి కోసం బ్రతకటానికి. దేనికోసం నువ్వు ఈ లోకంలో ఉన్నావనే గురి నువ్వు పెట్టుకొని ఉండాలి. ఆ గురి మర్చిపోతే, ఈరోజు మీ దగ్గరికి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రాలేదు, మీ దగ్గరికి వర్తమానాలు ఉచితముగా మీరు రాలేదు. మీకోసము ఇక్కడికి రావటానికి ఎన్నో త్యాగాలు చేయబట్టి దేవుని బిడ్డలు వచ్చారు. దేవుని దాసుని కుటుంబం ఎన్నో త్యాగాలు చేయబట్టి మీ మధ్యలోనికి ఈ మందిరం వచ్చింది. చూడటానికి ఫెంటాస్టిక్ గా కనపడుతున్నాం, వీరికేంటి అద్భుతంగా కనపడుతున్నారు, వీరికేంటి, అవును మాకేంటి, మాకే కొద్దువా లేదు, యేసు ప్రభువే మా ఆస్తి అయి ఉన్నాడు. నేను బండి మీద వెళ్ళేటప్పుడు అనుకుంటూ ఉన్నాను, అదే అన్నీ ఉన్నాయి, అక్కడకు రావట్లేదు. ఈ పరిస్థితి ఎవరికైనా ఉందా? అంటే మన జీవితంలో అన్నీ ఉంటాయి, కానీ అక్కడికి రాదు. అన్నీ ఉంటాయి. యేసు ప్రభు వారికి అయితే, యేసు ప్రభు తన పిల్లల గురించి ఏం చెప్పారంటే, అన్ని మనం అనుకున్నవి మనకు అక్కడికి రాకపోవచ్చు, కానీ ఆయన మన కోసం నియమించినవి మాత్రము మన మేలు కొరకు అక్కడికి వస్తాయి. హల్లెలూయా. ఈ మాట చాలా జాగ్రత్తగా, ఇది నా అనుభవంలో నేను చెప్తున్నాను. మనకు ఉన్నవన్నీ అక్కడికి రాకపోవచ్చు, కానీ మనం అనుకున్నవి మనకు రాలేదనే మనం బాధపడతాం. మనం కోరుకున్న విధానంలో మనకి ఏదైనా మేలు జరగలేదనే బాధపడతాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సమస్తము సమకూడి మేలు కొరకు చేస్తానన్న దేవుడు నీవు అనుకున్నట్లుగా చేస్తానని మాత్రము చెప్పలేదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితముని చూసుకున్నప్పుడు అప్పులే కనపడుతున్నాయా? మన జీవితంలో రోదనే కనపడుతుందా? మన జీవితంలో నిరుత్సాహమే కనపడుతుందా? అయినా పర్లేదు, నువ్వు సాధారణమైన గింజగా ఉండొచ్చు, నువ్వు నాటబడి ఉన్నావు, నువ్వు నిశ్చయముగా ఫలిస్తావు, నిశ్చయంగా అభివృద్ధి చెందుతావు. నిశ్చయముగా ఏ గింజ అయితే, ఏ ఆకాశ పక్షి అయితే తినడానికి వచ్చే ఆ విత్తనాలను, ఆ విత్తనమే ఎదిగి చెట్టు అయినప్పుడు ఆకాశ పక్షులకు నిలయమైందంట. ఈరోజు నీకు అక్కడికి రాని పక్షులు నీకు ఎన్నో ఉంటాయి, అక్కడకు రానివి. ఆ పక్షులు ఒకానొక రోజు నిన్ను నివాస స్థలముగా చేసుకొని విశ్రాంతి పొందే దినాలు రాబోతున్నాయి. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మిమ్మల్ని చూసి అవమానముగా పరిస్థితులు ఉండవచ్చు, హేళన చేసేవిగా ఉండవచ్చు, వాటి యొక్క స్వరం మనుషులు వినకపోవచ్చు, కానీ నీకు ఘోషలాగా వాటి యొక్క స్వరము వినబడుతూ ఉండొచ్చు. నీ ప్రార్థన వినబడలేదా? నీ ప్రార్థనకు జవాబు రాలేదా? ఇంకా దేవుని దగ్గర నుంచి సహాయము రాలేదా?
లేకపోతే ఇంకా దేవుడు నీ మొర వినలేదా అని నీ పరిస్థితుల్లో నీకు చెప్పవచ్చు. కానీ వాటి యొక్క స్వరము నీవు చెవిన పెట్టమాట. ఎందుకంటే వాటి స్వరము కన్నా వాటి స్వరము నువ్వు వాటి స్వరము వింటే దేవుని స్వరం మానేస్తావు. కాబట్టి విశ్వాసములో కొనసాగవు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గురించి అదే మాట చెప్పారు, విచ్చలేని పామరుడని. పేతురు అనేకమైన చోట్ల దేవుని వాక్యాన్ని వెదజల్లి అదే పేతురు కూడా నాటబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితాల్లో దేవుని రాజ్యము చిన్నగా ఎందుకు అయిపోతుందో తెలుసా? ఈ మాట క్రైస్తవులు మన ముందున్న తరాలు సువార్త వెదజల్లుతూ ఎప్సిపక్క వింటున్నావా? సువార్త వెదజల్లుతూ మన దాకా సువార్తను తెచ్చారు. అంటే చాలా ప్రాంతాల్లో ఈ బైబిల్లో అందవు మన భాష కానీ భాష ప్రాంతంలో కనీసం వారి భాషలో చక్కగా దేవుని మాట వినాలన్నా సేవకులు అందుబాటులో లేరు. మనకి ఈ భాగ్యం ఉంది. కానీ ఆ ముందున్న తరాలు మన దాకా తెచ్చారు కదా. మనము దేవుని కొరకు మన ముందున్న తరాలకి అంత వేగవంతంగా, అప్పుడు టెక్నాలజీ లేకపోయినా వారు ప్రయాసపడి మన వరకు తెచ్చిన ఈ సువార్తని, ఈ దేవుని రాజ్యాన్ని మన ముందున్న తరాలకి ఇదే వేగముతో, ఇదే ప్రయాసతో మనం ముందుకి వెదజల్లుతున్నామా? అంటే వారు 10% చేస్తే మనం 100% అయినా చేయాలిగా. వారికి అప్పుడు టెక్నాలజీ లేదు, మనకి టెక్నాలజీ ఉంది. అందరికీ దగ్గర ఫోన్లు ఉంటున్నాయి. ఫోన్లో కూడా విరివిగా సువార్త వినబడుతుంది. అందరి స్వరాలు వినబడుతున్నాయి. మీ స్వరాలు వినబడుతున్నాయా? ఈ ప్రాంతంలోకి మీరు వచ్చారు. ఈ ప్రాంతంలో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మీరేమి పాటుపడుతున్నారు? పాస్టర్ గారు అంబులెన్స్ పెడతాను నేను ఎందుకన్నారు? ప్రభు మేలు పొందుకున్న వారు ప్రభువుని మర్చిపోకుండా ఉంటారని. అర్థమవుతుందండి? అంటే ఈ ప్రాంతములో కావలసిన ప్రతి వాటికి ఎందుకు ముందుకు మనం వెళ్ళాలి మేలు చేయటానికి అంటే మన ప్రభు రాజ్యం కట్టాలి కాబట్టి. ఈరోజు నీకున్న ఇల్లు దేవుని యొక్క అవసరత కొరకు ఆ రోజు దోణెల్ని ఇచ్చారు, ఆ రోజు ఇల్లునిచ్చారు, ఆ రోజు వారు పనుల్ని ఇచ్చారు. ఈ రోజు కనీసం నీ ఇంటిని సువార్తకిస్తున్నావా? నేను అనుకున్నాను ఈ వర్తమానంకు నెల రోజుల ముందే సిద్ధపడ్డాను. కానీ అప్పుడు అనుకున్నాను నేను నాకున్న వాటిని వేటిని అమ్మకూడదు, అన్ని దేవుని రాజ్యానికి రెట్టింపు చేయాలనుకున్నాను. మళ్ళీ ఈరోజు సిద్ధపడుతున్నప్పుడు అనుకున్నాను దేవుని కొరకు అన్ని ఇచ్చేసాం కదా, పర్లేదు, ఇంకా ముందుకు కొనసాగాలంటే ఇంకేమి ఇవ్వాలైనా ఇవ్వటానికి రెడీగా ఉన్నాం. ఆ తెగింపు మీకుందా? మీ తరువాత మీ పిల్లలు మీరు దేవుణ్ణి అనుసరించిన దానికంటే అబ్రహాము గురించి దేవుడు చెప్పాడు కదా, వీరి పిల్లల్ని దేవుణ్ణి అనుసరించేలాగా చేస్తారని నేను అబ్రహాము నమ్ముతున్నానని. నీ తర్వాత నీ తరం వారు నీకంటే మించిన పరిచర్య, మించినది వారికి ఇవ్వబడిన చదువైనా, వారికి ఇవ్వబడిన తలాంతులైనా, వారికి మీరు ఆహారం మీరు తింటున్నారైనా పెడుతున్నా, మీకున్న వాటి అన్నిటిని బట్టి ప్రభు రాజ్యము కొరకే ఇవి చేస్తున్నామనే నిశ్చయిత మీకుందా? ఈ నిశ్చయిత ఉండాలి. నేను బ్రతికిన దానికంటే నువ్వు ఎక్కువ బ్రతకాలిరా. చాలా మంది ఏం చెప్తారంటే చాలా మంది ఏం చెప్తారంటే, నానా నీవు నాకంటే గొప్ప స్థితిలో ఉండాలిరా, గొప్ప స్థాయిలో ఉండాలి, నేను ఇంత ఆస్తి సంపాదించాను, ఇంత డబ్బులు సంపాదించాను, దీన్ని నువ్వు రెట్టింపు చేయాలి. అరే డబ్బులు ఆస్తి అన్ని మనం ఆశీర్వదించబడినప్పుడు వాటి వెనకాలే వస్తాయి. కానీ ఆశీర్వాదానికి కారకుడై దేనికోసం బ్రతుకుతున్నామో ఆ బ్రతుకు నేర్పించకపోతే దేనికి వృధా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు సాల్వేషన్ ఆర్మీ అని మీకు తెలుసు. సాల్వేషన్ ఆర్మీ అనే ఒక సంస్థని ఒక వ్యక్తి స్థాపించాడు. ఆ వ్యక్తి ఇంచుమించు ఇప్పుడు చనిపోయి 1921లో అతను చనిపోయాడు. దాదాపు ఇప్పటికి 100 సంవత్సరాలు అయిపోయిన విలియం బూత్ అనే వ్యక్తి, ఇప్పటికీ 100 సంవత్సరాలు అయిపోయిన ఆ సంస్థ ద్వారా
ఆ ఒక్క వ్యక్తి దేవుణ్ణి ఎరిగి స్థాపించిన ఒక సంస్థ ద్వారా ఇప్పటికీ నేటికి ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతో మంది ఆహారము తింటున్నారు. కానీ చాలా మంది అపోహతో ఉంటారు. ఏంటంటే అమెరికా కనుగొనక మునుపే తోమా భక్తుడు వచ్చాడు. తోమా భక్తుడు వచ్చి సువార్త వెదజల్లాడు, దేవుని రాజ్యపు విత్తనాలు వెదజల్లాడు. ఈరోజు ఆ పంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ సంఘాలు, ఈ క్రైస్తవులు. ఈరోజు నీ ముందున్న తరాలకి సువార్త వెళ్ళాలి అంటే సంఘం అనే విత్తనము ఇప్పుడు నాటబడుతూ ఉంది. ఇది ఎదిగి ఫలించి చెట్టయి అందరికీ కూడా మేలుకరంగా మార్చబడాలి, అందరికీ సువార్త వెదజల్లాలి, అందరికీ ఉపయోగకరంగా మార్చబడాలి. ఈరోజు నీ ద్వారా నా ద్వారా అది జరగాలి. అది జరగాలంటే సంఘములోంచి సువార్త వ్యాపించాలి. నీలోకి వచ్చిన యేసు ప్రభు మందిరాన్ని వరకు నిన్ను నడిపిస్తే, సంఘములో చేర్చేలాగా చేస్తే, నీవు ఈ యొక్క సువార్తను అటు ఇటు వ్యాపింపజేయాలి. ఇలా వ్యాపింపజేసే సమూహంలో మీరు ఉండాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుకుందాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యము గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త లోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాప్తి చెందుతున్నది. అంటే ఈరోజు ఈ సత్యము, ఈ కృప నీ దాకా వచ్చింది కదా. నీ దాకా వచ్చిన కృప, నీ దాకా వచ్చిన సత్యము నీలో ఫలించింది అనడానికి గుర్తు ఏమైనా ఉందంటే నీలో నుంచి వ్యాప్తి చెందిద్ది. ఇలాంటి వారిగా మనం ఉండాలి. అంతేకాదు తీతు పత్రిక చూడండి. తీతుకు రాసిన 2వ పత్రిక 11, 12, 13 వచనాలు చదువుకుందాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తను తానే మరొకరికి అప్పగించుకొనెను. యేసు ప్రభు వారు ఇంత త్యాగం ఎందుకు చేశారంటో తెలుసా? యేసు ప్రభు వారు ఇంత త్యాగము నీ కోసం నా కోసం చేసింది మనము ఆయన తరువాత ఇదే సత్క్రియయందు ఆసక్తి కలిగిన ప్రజల వలె దాన్ని కొనసాగిస్తామని. అర్థమైందా అండి? హల్లెలూయా. ఈరోజు ఈ సత్క్రియని నీలో ఆరంభించిన దేవుడు ఆయన వచ్చే వరకు ఈ సత్క్రియలు నీలో చూడాలి. ఈరోజు రేపు నువ్వు ఈ భూమి మీద విత్తనముగా నాటబడినప్పుడు తరువాత నీవు ఒక వృక్షమై ఎదిగి అనేక మందికి ఎలా కనపడతావో తెలుసా? ఈరోజు పరలోక రాజ్యములో ఆ రారాజు అయిన దేవుడు నిన్నెందుకు ఎంపిక చేసుకున్నాడంటే ఆ సత్క్రియలు, ఏ సత్క్రియలు? ఏ 11 మందిని ఎట్లాగైతే నమ్మాడో నిన్ను అలానే నమ్మాడు. 11 మందికి ఏ భారం అయితే ఇచ్చాడో అదే భారం నీకు ఇచ్చాడు, అదే ప్రేమనిచ్చాడు, అదే వెల చెల్లించి నిన్ను రక్షించాడు, అదే కృపనిచ్చాడు, అదే వాగ్దానాన్ని ఇచ్చాడు. కానీ నీ నుంచి తరతరాలకు, నీ ప్రాంతాలకు, నీ ఉన్న చోట్లకు, అందుకని మొదటి వారు ఎలాగైతే గమలీయలు చెప్పారో వీరు మనుషుల చేత ఏర్పరచబడితే వారి క్రియలు వ్యర్థమైపోతాయి. వీరు దేవుడి నుంచి వచ్చారా, వీరి క్రియలు
నిలిచి ఉంటే జాగ్రత్త, వారి పక్షాన మీరు వెళ్ళారా, మీరు దేవునితో పోరాడువారయ్యారు. ఇదెంత గొప్ప మాట అంటే, నీతో పోరాడేవారు, నీకు వ్యతిరేకంగా నిలబడేవారు దేవునితో పోరాడేవారని నీవు గుర్తుపెట్టుకోండి. మాతో పోరాడిన వారు అందరూ కూడా అలానే దేవునితో పోరాడి, దేవుడితో పోరాడితే ఎవరు గెలుస్తారండి? దేవుడే గెలుస్తాడు. దేవుని ప్రజలదే విజయము. కానీ నీవు అప్రమత్తంగా జాగ్రత్తగా లేకపోతే నీ రాజ్యము, నీవు దేవుని ద్వారా వ్యాపించాలనుకున్న రాజ్యము విస్తరించపోగా ఆ రాజ్యము తక్కువైపోయి రావచ్చు. జాగ్రత్త. దేవుడు నీలో పెట్టిన వెలుగు వ్యాప్తి చెందాలే కానీ ఆడిపోకూడదు. పిండి పులిసిన మామూలు పిండి 3 కుంచముల పిండి పెట్టిందంట. ఆ పెట్టిన ఆమె దాని మీద ఆ పిండి పొంగిపోకుండా ఉండటానికి ఏదైనా పెడితే తెల్లారికి ఆ పిండి ఏంటి, పైరున్న బరువును కూడా తన్నుకొని బయటకు వచ్చి పొంగిపోయేది. దేవుని రాజ్యము నీలో ఉంటే అలానే నువ్వు పొంగి పొర్లి విస్తరించే అనుభవంలో ఉంటావు. ఒక చోట ఉండలేవు. ఈరోజు నీ వంతు వచ్చింది. నీ వంతు వచ్చినప్పుడు నీవెలాగున్నావు? ఒకప్పుడు నాకు బోధించడానికి అవకాశం ఉన్నా బోధించలేని పరిస్థితి. కానీ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని కొరకు నేను వాడబడుతున్నాను. ఇప్పుడు నీ వంతు. పాట పాడాల్సిన పరిస్థితి వస్తే నాకు రాదు అనకూడదు. దేవుని పని చేయాల్సిన పరిస్థితి వస్తే నాకు రాదు అనకూడదు. ఈ యొక్క ఉపమానం అర్థము తెలుసుకుంటే నీ క్రియలు ఇలాగ ఉంటాయి. అవి దేవుని మహిమపరిచేలాగా ఉంటాయి. ఆ సత్క్రియల వలన పరలోకమందున్న తండ్రికి మహిమ. ఇటువంటి మహిమకరమైన జీవితాలు మనం జీవించుదుము గాక. ఆమేన్. హల్లెలూయా.